హాయ్ మేడం. హాయ్. పవన్ కళ్యాణ్ గారి వైఫ్ యానా లెజ్నోవా గారు సో వాళ్ళ కొడుక్కి ప్రమాదం నుంచి కోలుకున్నాడు కాబట్టి తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి సో తిరుమల అన్నదాన ప్రసాదానికి 15 లక్షలు డొనేట్ చేశారు. సో దానికి మీరు ఏమంటారు? తన తల్లితనాన్ని తను నిరూపించుకున్నారు. ఒక బిడ్డ గురించి తను ఎంత మొక్కితే ఆ బిడ్డ తనకు దక్కాడో, 9 మాసాలు మోసి కనిపెంచిన తల్లిగా ఆ బిడ్డకి అంత ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుంచి బయటపడి నా బిడ్డ నాకు దక్కితే చాలు దేవుడా అని ఆమె అసలు వేరే కంట్రీ, ఆమె వేరే దేవుడు గల ఆమె. కానీ అటువంటి ఆవిడ మన పవన్ కళ్యాణ్ గారికి వైఫ్ అయిన తర్వాత, మన పవన్ కళ్యాణ్ గారి ఇంటి కోడలైన తర్వాత, కొణిదెల వారి ఇంటి కోడలైన తర్వాత మన హిందూ సాంప్రదాయాలని ఒలికిపుచ్చుకుంటూ మన హిందూ సాంప్రదాయాల వైపు అడుగులు వేస్తూ వెంకన్న స్వామి మన ఇండియా కంట్రీలోనే పెద్ద గాడి లార్డ్ వెంకన్న స్వామికి మొక్కుకొని ఆమె అక్కడ అన్నదానానికి 17 లక్షలు డొనేట్ చేశారు అంటే చాలా గ్రేట్. ప్లస్ తలనీలాలు కూడా ఇచ్చారు. అది వీడియోలన్నీ వైరల్ అయినాయి. అన్నదానానికి ఎంత డొనేట్ చేశారనేది వీడియోలు వైరల్ అవ్వలేదు. కానీ ఆవిడ తలనీలాలు ఇవ్వడమే కానీ, దేవుడికి మొక్కుకోవడమే కానీ ఇవన్నీ చాలా ఇదైనాయి. కానీ ఒక మహిళగా, ఒక స్త్రీగా, ఒక మాతృమూర్తిగా, ఒక ఇంటి ఇల్లాలుగా, ఒక ఇంటి కోడలుగా తన కర్తవ్యాన్ని తను నెరవేర్తించుకున్నారు. తన కొడుకు తనకు దక్కితే చాలు అని మొక్కుకున్నారు కనుక తన తల్లితనాన్ని తను నిరూపించుకున్నారు అన్నమాట. కొందరు ఉంటారు తల్లులు. మన ఇండియన్ కంట్రీలో ఎవరో ఒక తల్లి 3 పిల్లలను చంపేసేసింది. అటువంటి తల్లిగా కాకుండా ఒక బిడ్డకి చిన్న గాయం అయితేనే ఈ తల్లి మనసే కానీ, ఈ తల్లి హృదయమే కానీ ఎంత తల్లడిల్లిపోయిందంటే అంత తల్లడిల్లిపోయి తన మాతృత్వాన్ని తను కాపాడుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అంత అమౌంట్ డొనేట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేవుడు తనని, తన బిడ్డని, తన కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తాడని మరీ కోరుకుంటున్నాను. ఆడవాళ్ళకి మెయిన్గా అందం అంటే జుట్టు ఎంతగానో ఇష్టపడతారు కదా. సో మరి తన కొడుకు కోసం తిరుమల వారిని వేడుకొని సో మొత్తం తలనీలాలు సమర్పించారు. దానికి ఏమంటారు? జుట్టు పోతే మళ్ళీ వస్తుంది. ఒక 6 నెలలకో, సంవత్సరానికో, 3 ఏళ్లకో తన జుట్టు తనకు వస్తుంది. కానీ తను కనిపెంచుకున్న కొడుకుకి ఏమైనా అయిందనుకో ఆ తల్లి తట్టుకోలేదు కదా, ఆ తల్లి భరించలేదు కదా. అందుకని చెప్పి తన తలనీలాలని విచ్చి దేవుడి దగ్గర మొక్కుకొని తన బిడ్డను తను కాపాడుకుందనమాట. దీనికి కూడా ఆమెకి చాలా వరకు హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఒక హిందూ మహిళ కాదు ఆవిడ, కానీ మన హిందూ సాంప్రదాయానికి వచ్చి కట్టు బొట్టు అన్నీ మన హిందూ సాంప్రదాయంలో ఉంటూ మన కొణిదెల వారి ఇంటి కోడలుగా, కొణిదెల వారి ఇంటికి ఉన్నటువంటి పరువు ప్రతిష్టలనే కాకుండా అన్నిటిని తను కాపాడుకుంటూ వస్తుందన్నమాట. చిరంజీవి గారు ఎప్పుడైనా చూసారంటే వేరే కంట్రీ వాళ్ళు ఇలాగా వచ్చి మన సంప్రదాయాన్ని చూడలేదు. వేరే కంట్రీ వాళ్ళు మన ఇండియన్ కంట్రీకి వచ్చి మన ఇండియన్ కంట్రీ మహిళల సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకోవడం నేను ఎక్కడా చూడలేదు. కానీ ఈవిడ ఇటువంటి సాంప్రదాయాలకి ప్రాధాన్యత ఇచ్చి మంచిగా బాగా దేవుడికి మొక్కుకొని తన బిడ్డను తను కాపాడుకుందనమాట. ఆ తల్లికి నేను కూడా చేతులెత్తి నమస్కారం పెడుతున్నానమ్మా. అన్నా లెజ్నోవా గారు, మీ మాతృత్వానికి, మీ తల్లి ప్రేమకు నేను కూడా నమస్కారం పెడుతున్నాను.